ఈ రోజు రామాయణం సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి రావణుని తపస్సు దేవతలని సవాలు చేసిన రాక్షసుడు. మనం ఈ స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. రాముడు పుట్టక ముందు, లంకా యుద్ధం జరగక ముందు ఈ భూమి కంపించేలా, ఆకాశం దద్దరిల్లేలా ఒక రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడు పేరే రావణుడు. విశ్రవ మహర్షికి రాక్షసి కైకేశికి జన్మించినవాడు. చిన్నప్పటి నుండే అపారమైన జ్ఞానం, శౌర్యం కలిగినవాడు. అతను ఎంత గొప్పవాడు అయినప్పటికీ అతను గుండె నిండా అహంకారం దాగి ఉంది. ఆ అహంకారంతోనే ఎన్నో తప్పులు చేసేవాడు. అలా ఒక రోజు రావణుడు తల్లి అయిన కైకేసి, ఓ నా కుమారుడా రావణ, నువ్వు చాలా పెద్దవాడు అవ్వాలి, నీ ముందు లోకమే తలవంచాలి అని చెప్పింది. అప్పుడు రావణుడు సరే అమ్మా అని చెప్పి, నేను గొప్పవాడు అవ్వాలంటే బ్రహ్మని మెప్పించాలని మనసులో అనుకున్నాడు. వెంటనే గోకర్ణ పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. అప్పుడు తనకున్న 10 తలలను నరికి బ్రహ్మకి అర్పించాడు. అది చూసిన బ్రహ్మ వెంటనే ప్రత్యక్షమయ్యి, ఓ రావణ, నీ తపస్సు నాకు ఎంతో నచ్చింది, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని బ్రహ్మ అన్నాడు. వెంటనే రావణుడు అమరత్వం కావాలని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మ నవ్వుతూ అది అసాధ్యమని అన్నాడు. వెంటనే రావణుడు తెలివిగా ఒక వరం కోరుకున్నాడు. అయితే దేవతలు, గంధర్వులు, రాక్షసులు వీళ్ళంతా నన్ను ఓడించకూడదు, అలాగే మనుషుల దగ్గర నాకు ఎటువంటి భయం లేదు అని బ్రహ్మను కోరాడు. వెంటనే బ్రహ్మ తదాస్తు అని అన్నాడు. అలా వరం తీసుకున్న రావణుడు అజేయుడుగా మారాడు. అలా తన అన్నైన కుబేరుడిని ఓడించి పుష్పక విమానం తీసుకున్నాడు. సమస్త లోకం మీద దండయాత్ర మొదలుపెట్టాడు. ఋషులకి ఎన్నో కష్టాలు పెట్టాడు. దేవతల్ని ఎంతో ఇబ్బంది పెట్టి భయం పుట్టించాడు. అప్పుడు నారదుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో ఈ విధంగా చెప్పాడు, ప్రభు, ఈ రావణుడు ఇంక ఎవరిని లెక్క చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. కానీ తనకు ఒక నమ్మకం ఉంది, మనుషులు తనని ఓడించలేరని. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వి, భూమి మీద ఒక కొత్త అవతారంతో జన్మించే సమయం వచ్చిందని మనసులో అనుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు రావణుడి గురించి తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను మీ ముందుకి నెక్స్ట్ ఎపిసోడ్తో వస్తా. అంటిల్ దెన్ బాయ్.